దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనమును మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము నుండి చదువుకుందాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనుల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనము నుండి మనం మరలా చదువుకుందాం. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలోనికి కొనుపోయెను. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. చిన్న మాట, దేవుని సహాయం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకై మరి యొక్క పర్యాయము వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన ఈ ప్రభు దినము కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మీ పరిశుద్ధ రక్తమాంసములలో మీరు మాకు పాలు పంపులు అనుగ్రహించినందులకై వందనములు. ప్రభువా, ఈ మధ్యాహ్నపు వేళ మీ పరిశుద్ధ సన్నిధానములో సమకూడి మీ వాక్యమును ధ్యానించుటకు నాయన మేము వచ్చుచుండగా సహాయము చేయమని, నిలబడిన నన్ను సంపూర్ణముగా మరుగుపరిచి మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని అడుగుచు నాయన, రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి ఉద్యోగము, స్థానిక సంఘమునకు మేలు కలుగు చేయమని అడుగుచు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో వందనాలండి. దేవుని సేవకులు తెలియజేసినట్లుగా మరి నిన్న శనివార దినము ప్రత్యేకముగా ప్రతి నెల సంఘ క్షేమము కొరకు ఏర్పాటు చేయబడుతున్న కూడికలు కనుక నిన్నటి దినమున సమకాలీన ప్రపంచములో సంఘముపై లేక దేవుని నివాస స్థలముపై అపవాది చేస్తూ ఉన్న కుట్రల కొరకు, అపవాది ఆక్రమణల కొరకు మనము ధ్యానం చేసుకున్నాం. కనుక నేటి నుండి మరి దేవుని యొక్క ప్రత్యేక ఈ యొక్క సహవాస కూడికలు, రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక నేటి నుండి మనము చదవబడిన ఈ లేఖన భాగాలను ఈ 3 దినాలు ధ్యానించటానికి దేవుని కృపను కొరకు మనము ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఈ యొక్క వచన భాగము చాలాసార్లు మనము చదువుకుని దేవుని సేవకులు అనేకులు బోధించగా వినిన సంగతులే. అయితే ఈ యొక్క 3 దినాలలో ఈ స్టడీని మనము యథార్థ సంఘటన బైబిల్ యొక్క చరిత్రలో లేక మానవ చరిత్రలో జరిగిన ఒక యథార్థ సంఘటనను ఆధారము చేసుకుని మనము ఈ లేఖన భాగాలను ధ్యానం చేద్దాం. ఈ యొక్క సంఘటన ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క నిబంధన మందసము దాదాపుగా ఇశ్రాయేలీల యొక్క ప్రయాణ క్రమములో 2వ సంవత్సరము
మొదటి నెల మొదటి దినమున ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో ఆరంభించబడి ముగించబడింది. అక్కడ నుండి దేవుని కొరకు ఒక ప్రత్యేక నివాస స్థలముగా వారి ప్రయాణ దినములన్నిటిలో కూడా ప్రత్యక్షపు గుడారము దేవుని యొక్క మందసము వారితో పాటు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంది. తర్వాత షిలోహులో నుండి ఉన్న దేవుని మందసము ఫిలిస్తీన్ల చేత యుద్ధములో పట్టబడింది. దాదాపు 6 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో, 7 నెలలు ఫిలిస్తీన్ల దేశంలో మందసం ఉన్నది. తర్వాత అబీనాదాబు ఇంటకు చేరింది. అబీనాదాబు ఇంటిలో మందసం ఉండగా దావీదు రాజైన తర్వాత దేవుని మందసమును తన నగరునకు దావీదు తీసుకురావాలనే వాంఛ కలిగిన వాడై, ఇష్టము కలిగిన వాడై దేవుని నిబంధన మందసమును అబీనాదాబు ఇంటి నుండి తన యొద్దకు తెప్పించే క్రమములో దావీదు ఒక కొత్త ఎడ్ల బండిని చేయించి దాని మీద మందసమును ఉంచి గొప్ప ఉత్సవముతో మందసమును తన యొక్క నగరకు తెచ్చే క్రమములో దేవుని యొక్క ఉగ్రత అక్కడున్న వారందరి మీద రగులుకోగా దేవుని మందసము నడుపుతూ ఉండగా ఎడ్లకు కాలు జారినందున నాకోను కళ్ళము లేక కీదోను కళ్ళము రెండు ఒకటే. దినవృత్తాంతాలలో కీదోను కళ్ళమని, సమూయేలు గ్రంథంలో నాకోను కళ్ళమని రాయబడి ఉన్నాయి. ఆ కళ్ళము వద్దకు వచ్చినప్పుడు కాలు జారగా ఉజ్జా, అబీనాదాబు కుమారుడైన ఉజ్జా చేయి చాపి మందసమును పట్టుకోగా వెంటనే గొప్ప ఉపద్రవము సంభవించి ఉజ్జా అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు బహుగా భయపడి, అయ్యో మందసమును నేనెలా నా ఇంటికి తీసుకుని వెళతానో కనుక మందసమును ఎక్కడో చోట ఉంచాలని ఆ మార్గమధ్యములో ఉన్న గిత్తీయుడైన ఒబేదెదోము అనే ఒకని ఇంట మందసమును ఉంచుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని నిబంధన మందసము 3 నెలలు ఆ గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో ఉండగా దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ బహుగా ఆశీర్వదించెను అనే సంగతి మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ సంగతి దావీదునకు వినబడగా దావీదు మరలా ధైర్యముతో, సంతోషముతో మునుపటి పద్ధతి చొప్పున కాక దైవ పద్ధతి చొప్పున దేవుని యొక్క నిబంధన మందసమును తన నగరునకు తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. జరిగిన సంఘటన ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఆధారము చేసుకుని అసలు దేవుని మందసం ఏమిటి, మందసం యొక్క చరిత్ర ఏమిటి, దేవుని మందసం పట్ల అబీనాదాబు యొక్క వైఖరి, ఈ యొక్క సంఘటనను మొత్తం మనం ఆలోచన చేసినట్లయితే ఈ సంఘటనలో ఉన్న ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరనంటే మొదట దావీదు, తర్వాత ఒబేదెదోము, అబీనాదాబు, అలాగే ఈ సంఘటనలోనే సౌలు మరియు యాజకులైన ఏలీ మరియు సమూయేలు మనకు కనపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలు, ఫిలిస్తీన్లు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. కనుక ఈ 3 దినాలలో దేవుని మందసం పట్ల సింపుల్గా మనం ఆలోచన చేస్తే దేవుని నిబంధన మందసము ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు అనగా 90 రోజులు ఉండగా దేవుడు ఒబేదెదోమును బహుగా ఆశీర్వదించాడు. అయితే అంతకు మునుపు దేవుని నిబంధన మందసము అబీనాదాబు ఇంటిలో ఏండ్ల తరబడి దాదాపు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అబీనాదాబు ఇంటిలో దేవుని నిబంధన మందసం ఉన్నది. 70-80 సంవత్సరాలు దేవుని నిబంధన మందసాన్ని తన ఇంటిలో ఉంచుకున్న అబీనాదాబు ఎందుకు ఆశీర్వదించబడలేదు? ఒబేదెదోము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? మందసం పట్ల అబీనాదాబు వైఖరి ఏమిటి? మందసం పట్ల ఒబేదెదోము యొక్క వైఖరి ఏమిటి? మందసం పట్ల దావీదు యొక్క ప్రవర్తన ఏమిటి? మందసం పట్ల సౌలు యొక్క వైఖరి ఏమిటి, ప్రవర్తన ఏమిటి? మందసం పట్ల యాజకులు లేక చివరి న్యాయాధిపతులైన ఏలీ, సమూయేలుల ప్రవర్తన వైఖరి ఏమిటి? మందసం పట్ల ఇశ్రాయేలీలు మరియు ఫిలిస్తీన్ల వైఖరి ఏమిటి? ఎవరికి ఆశీర్వాదం వచ్చింది, ఎవరికి శాపం వచ్చింది?
ఒకవేళ ఆశీర్వదించబడితే ఎందుకు ఆశీర్వదించబడ్డారు, ఒకవేళ శపించబడితే ఎందుకు శపించబడ్డారు అనే విషయాలను మనము ధ్యానం చేద్దాం. పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మొదట అసలు నిబంధన మందసం అంటే ఏమిటి, మందసం యొక్క చరిత్ర ఏమిటి, మందసం యొక్క మహిమ ఏమిటి, మందసం యొక్క చరిత్రను చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఎందుకనంటే మందసమును కొరకు మనము ధ్యానం చేస్తే మనకు ఎన్ని దినాలైనా మందసము కొరకే మనం ధ్యానం చేయవచ్చు. కనుక మందసము అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు ప్రతీకగా మనకు కనబడతా ఉన్నది. మందసము మాత్రమే కాదు కానీ అసలు దేవుడు ఆజ్ఞ చొప్పున, దేవుని చిత్తము చొప్పున నిర్మించబడిన ప్రత్యక్షపు గుడారములో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఉపకరణము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సూచనగా కనపడతా ఉన్నాయి. అలాగైనట్లయితే మందసము అసలు ఏమిటి, మందసము యొక్క రూపం ఏమిటో మనము ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ వచనమును మనము జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 10వ చరణము నుండి మనం చదివినట్లయితే, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారుపు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోత పోసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. తుమ్మ కర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. కనుక దేవుని యొక్క నిబంధన మందసం, మొట్టమొదట మందసం కంటే ప్రత్యక్షపు గుడారం, ప్రత్యక్షపు గుడారములో మొదట వెలుపలి ఆవరణ, లోపలి ఆవరణ. లోపలి ఆవరణలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. కనుక మీరెవరైనా మీ సెల్ ఫోన్లో ప్రత్యక్షపు గుడారము యొక్క మీరు టెబర్నెకల్ అని కొట్టగానే చక్కగా రకరకాలైన కొలతలతో మంచి మంచి ఛాయాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. మీరు చక్కగా చూడండి. ఆ యొక్క దేవుని ప్రత్యక్షపు గుడార నిర్మాణం లేక దేవుని యొక్క మందిర నిర్మాణము ఎలా ఉంటుందో మనకు బాగుగా అర్థమవుతుంది, గ్రహించగలుగుతాం. అయితే దేవుడు నిబంధన మందసము విషయంలో మనం ధ్యానం చేస్తున్నాం కనుక నిబంధన మందసం అనగా ఒక చెక్క పెట్టె. మనము సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏమని చెప్పాడంటే, తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, ఎత్తు 3 మూరెడున్నర. పైన లోపలంతా ఖాళీగా ఉండి పైన మూత లేకుండా చేయబడిన ఒక పెట్టె ఈ మందసం. దాని యొక్క పొడవు 4 అడుగులు, 2 మూరలున్నర అంటే 4 అడుగులు, వెడల్పు 2 అడుగులు, ఎత్తు 2 అడుగులు కలిగిన ఒక పెట్టె ఈ మందసం. మందసము యొక్క రూపం. అయితే మందసము మీద చూడండి 17వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 1 మూరెడున్నర, మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నకిషీ పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. కనుక ఈ యొక్క చేయబడిన ఈ పెట్టె పైన దేవుడు కరుణాపీఠమును అంటే ఒక మూత వంటిది చేయమన్నాడు. ఆ మూత చెక్కతో కాదు కానీ నకిషీ పనిగా చేయబడిన మేలిమి బంగారముతో ఈ కరుణాపీఠమును దేవుడు చేయమన్నాడు. కరుణాపీఠమునకు పైన 2 కెరూబులు తమ రెక్కలతో ఈ యొక్క మందసమును లేక కరుణాపీఠమును సంపూర్ణంగా కప్పుతూ ఒకదానికొకటి ఎదురుగా నిలబడిన కెరూబులను ప్రభువు చేయమన్నాడు. కనుక మందసము యొక్క రూపము ఏమిటనంటే
ఒక పెట్టె వంటిది. ఆ పెట్టె పైన బంగారపు మూత, కరుణా పీఠము చేత ఆ బంగారపు మూత వేయబడింది. 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగులు ఎత్తు కలిగిన మూత కూడా సేమ్ అన్నమాట. 4 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పుతో చేయబడిన ఒక బంగారపు కరుణాపీఠమును దేవుడు చేయమని చెప్పాడు. కరుణాపీఠం పైన 2 కెరూబులు ఒకదానికొకటి ఎదురుగా మందసమును కప్పుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మందసము లోపల ఉన్న వస్తువులు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనమును మనం చదివినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనములో లేక 2వ వచనము నుండి మనం చదువుదాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలమని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను, అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. అలాగైనట్లయితే ఇప్పుడు మనము నిబంధన మందసము యొక్క రూపము మన యొక్క ఆలోచనలోనికి వచ్చినట్లయితే, నిబంధన మందసము తుమ్మకర్ర చెక్కతో చేయబడింది, 100% చెక్కతో చేయబడింది. అలాగే 100% మేలిమి బంగారుతో పొదగబడింది. మందసం అనగా మన దేవునికి సూచన అని మనం చెప్పుకుంటూ ఉన్నాము కనుక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా 100% మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చినవాడు, 100% దైవత్వము కలిగినటువంటి వాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనమును మనము చదువుకున్నట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు. కనుక ఆదియందు వాక్యమున్నది, ఆ వాక్యమే దేవుడు, ఆయనే సర్వసృష్టికర్త, ఆయన దేవుడు కదండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా మనము చదువుకున్నట్లయితే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడెను. ఈ మాటలు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే చెప్పబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు గురించి చాలామంది 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు, పుట్టినవాడు అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కొరకు అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా ఆయన ద్వారాను ఆయన నుండి ఆయన యందు సృష్టించబడ్డాయి. ఆయన ఆది యందున్నవాడు, ఆయనే సర్వ సృష్టికి ఆధారభూతుడు, ఆయన సర్వ దైవ లక్షణాలు కలిగిన దైవ మానవుడు. తిమోతీలకు రాసిన పత్రికలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. కనుక మన ప్రభువు కొరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మందసము యొక్క రూపములో మందసము దేనితో తయారు చేయబడిందనంటే 100% చెక్కతో చేయబడింది. అలాగే 100% బయటకు ఏమాత్రము కొంచెము కూడా చెక్క కనబడకుండా 100% మేలిమి బంగారుతో చేయబడింది. కనుక మన ప్రభు 100% దైవత్వ లక్షణాలను కలిగి ఉన్నవాడు. ఒకవేళ యేసు ప్రభువులో ఉన్న మానవ లక్షణాలను మనం ఆలోచన చేస్తే, ఆయన మన వలనే ఆకలి కొన్నాడు, మన వలనే దాహము కొన్నాడు, మన వలనే
నిద్రపోయాడు, కోపపడ్డాడు. కనుక అనేక చూడండి, ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది. మనకున్న సకల లక్షణాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. అలాగైనట్లయితే మన ప్రభువు 100% మానవుడిగా వచ్చినవాడు, 100% దేవునిగా కనబడుతున్నవాడు. అలాంటి ప్రభువు మందసములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు కానీ మందసము యొక్క మీదనున్న కరుణాపీఠము, మందసము లోపల ఏమున్నాయంటే మనం చూసాము. మందసము ఓమేరు పట్టు ఒక మన్నా కలిగిన పాత్ర మందసము లోపల ఉంచబడింది. మన్నా కలిగిన పాత్ర ఉన్నది. దేవుని చేతి వ్రాత చేత రాయబడిన ఆజ్ఞలు కలిగిన కదా, దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన పలకలు మందసము లోపల ఉంచబడ్డాయి. మాత్రమే కాదు, అహరోను యొక్క చిగురించిన అహరోను యొక్క చేతి కర్ర, ఈ 3 వస్తువులు మందసము లోపల ఉంచబడ్డాయి. అవి చాలా పవిత్రమైనవి. దేవదూతలు తినే ఆహారం. అహరోను యొక్క చేతికర్ర, మహాద్భుతాలు చేసిన ఆ చేతికర్ర, చిగురించిన చేతికర్ర. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చేతి వ్రాత చేత రాయబడిన శాసనములు కలిగిన నిబంధన ఆ పలకలు మందసము లోపల ఉంచబడ్డాయి. లోపల ఉన్న ఆ అత్యంత పరిశుద్ధత మానవునికి లేక దేవునికి మధ్య అడ్డుగా దేవుని యొక్క కరుణాపీఠము, ఆయన కరుణ కలిగినవాడుగా మనము చూస్తూ ఉన్నాం. కరుణాపీఠము సంపూర్ణముగా మేలిమి బంగారముతో చేయబడింది. పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మేలిమి బంగారం, ఇంగ్లీష్లో ప్యూర్ గోల్డ్, మేలిమి బంగారముతో ఏ వస్తువును కూడా మనం తయారు చేయలేం. మీరు ధరించే ప్రతి వస్తువు కూడా 22 క్యారెట్స్ అంటారు. చూడండి, మనము 24 క్యారెట్లను ధరించలేం. దాన్ని ఓన్లీ బిస్కెట్లాగా అంటే ముద్దలుగా మాత్రమే మనం పొందుకోగలం. కనుక 22 క్యారెట్స్ అంటే దానిలో కొంత రాగి ఆ యొక్క ఆభరణము తయారు చేయబడాలంటే, వస్తువుగా తయారు చేయబడాలంటే దాంట్లో ఏదో ఒకటి కలపాలి. అప్పుడే అది వస్తువుగా తయారవడానికి దానికి తగిన సాగతీతకు అది ఉపకరిస్తుంది. అయితే దేవుని యొక్క నిబంధన మందసము యొక్క తయారీలో దేవుడు ఆజ్ఞాపించాడు. మేలిమి బంగారముతో చేయబడింది. అందులో ఎంత మాత్రమో దోషము లేదు, మరి ఏ మాత్రము ఏది కూడా కలవలేదు. అలాగైనట్లయితే దేవుని యొక్క మందసము యొక్క నిర్మాణములో అటు ఇటు కూడా 4 ఉంగరములు పొదగబడ్డాయి. ఆ 4 ఉంగరములు దేవుని యొక్క చరిత్రను తెలియజేస్తున్న 4 సువార్తలుగా చెప్పబడతా ఉన్నాయి. అటు ఇటు కూడా 2 మోత కర్రలు ఏర్పరచబడ్డాయి. ఆ మోత కర్రలు బైబిల్ గ్రంథములోని 2 నిబంధనలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. అలాగైనట్లయితే మందసం యొక్క రూపమును మనము ధ్యానం చేశాం. మందసం యొక్క మహిమను గురించి మనము ధ్యానం చేసినట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనమును మనము చదువుకున్నట్లయితే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనములో, అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. కనుక మందసము చాలా మహిమ కలిగినది. మందసము చూడండి, మన ప్రభువునకు ప్రతీకగా కనపడుతుంది. మందసము దేవుని యొక్క ఆలయమునకు ప్రతీకగా కనబడుతూ ఉన్నది. కనుక మందసము అనగా, మందసము దగ్గర దేవుడు అంటున్నాడు, నేను అక్కడ నిన్ను కలుసుకుంటాను అని చెప్తున్నాడు. అట్లయితే మందసం అనగా దేవుడు మానవుడితో కలుసుకునే స్థలము. నేను నిన్ను అక్కడ కలుసుకుంటానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఆ శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పుతాను. నీకు తెలియజేసే ప్రదేశం. ఇంకా చూడండి, నిర్గమాకాండము 30వ అధ్యాయము 36వ వచనము. నిర్గమాకాండము 30వ అధ్యాయము 36వ వచనము మనము చదివినట్లయితే దానిలో కొంచెము పొడి చేసి, నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను.
అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. మరలా ఇక్కడ కూడా చూస్తున్నాం, నేను నిన్ను కలుసుకును ప్రత్యక్షపు గుడారం. కనుక మందసమునొద్ద లేక ప్రత్యక్షపు గుడారము అనగా అది దేవుడు మానవుడితో కలుసుకునే స్థలము, విషయములు సంగతులు తెలియజేసే స్థలము. అలాగే సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనాన్ని కూడా మనం చదువుదాం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనమును మనము చదివినట్లయితే, మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము నుండి అనగా కెరూబులు గల నడమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. అలాగైనట్లయితే మందసమునొద్ద మోషే తరచుగా ఆ ప్రత్యక్షపు గుడారములోనికి మందసమునొద్దకు వెళ్ళినప్పుడు కరుణాపీఠము మీద నుండి అనగా ఆ 2 కెరూబుల మధ్య నుండి దేవుని స్వరము, ఆ నడుమ నుండి తనతో మాట్లాడిన యెహోవా స్వరము మోషే విన్నాడు. మోషే దేవునితో మాట్లాడాడు. అలాగైనట్లయితే మందసము అనగా దేవుడు మనతో మాట్లాడే స్థలం, అది దేవుని యొక్క స్వరము వినబడే స్థలము కదండి. మందసము ఎంత మహిమ కలిగినదనంటే, మందసమును దేవుడు చెప్తున్నాడు, అది నేను నిన్ను కలుసుకునే ప్రదేశం, నీతో మాట్లాడే ప్రదేశం, నీవు నాతో మాట్లాడే ప్రదేశం, నీకు విషయాలు తెలియజేసే ప్రదేశం. చూడండి, కనుక దేవుని మందిరము కూడా దేవుని మందసము వంటిదే. దేవుని మందిరమునకు మనము వచ్చుచున్నప్పుడు దేవుడు మనము దేవునితో, దేవుడు మనతో కలుసుకునే ప్రదేశము దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క సంఘం. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడే స్థలం దేవుని యొక్క ఆలయం. దేవుడు అనేక సంగతులు లేక మనము గ్రహించవలసిన సంగతులు, తన చిత్తమును మనకు తెలియజేసే స్థలం దేవుని యొక్క మందిరం. కనుక దేవుని సేవకులు దేవునితో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే స్థలం దేవుని యొక్క ఆలయం. కనుక మందసం ఎంతో మహిమ కలిగినది. దాదాపుగా చాలాసార్లు దేవుడు ఆ స్థలములో మోషేతోనూ మాట్లాడినటువంటి స్థలము, ఒక మనిషితో మాట్లాడినట్లుగా దేవుడు కెరూబుల మధ్యలో నుండి మోషేతో కలుసుకుని మాట్లాడినటువంటి స్థలం. మరొకటిగా మందసము యొక్క పవిత్రతను మనం ఆలోచన చేద్దాం. మందసము యొక్క రూపము మనము ధ్యానం చేశాం. మందసము ఎంత మహిమ కలిగినదో, మందసము దేవుడు కలుసుకునే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము, దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే స్థలము, దేవుడు దేవునితో మనతో దేవుడు మాట్లాడే స్థలం. మందసము ఎంత పవిత్రమైనదో మనం ధ్యానం చేసినట్లయితే లేవియా కాండము 16వ అధ్యాయము 2వ వచనము, లేవియా కాండము 16వ అధ్యాయము 2వ వచనమును మనం చదివితే, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండినట్లు అతడు మందసము మీదకి కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. మందసము ఎంత పవిత్రమైనదంటే దేవుడు మోషేతో సెలవిచ్చాడు, నీ సహోదరుడైన అహరోను అనగా ప్రధాన యాజకుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, ఎన్నుకొనబడినవాడు. అయినప్పటికీ అహరోనుకు ఆ యొక్క మందసమునొద్దకు చేరడానికి ప్రవేశము లేదు. అంతకు మునుపు మొదటి వచనం చదివితే, అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయారు. కానీ నాదాబు అబీహులు అన్యాగ్ని చేతపట్టి యెహోవా సన్నిధానమునకు చేరినప్పుడు అహరోను యొక్క 2 కుమారులు అక్కడికక్కడే మృతి పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ సంఘటన జరిగిన తర్వాత దేవుడు మోషేకి సెలవిస్తున్నాడు, ఇది చాలా పరిశుద్ధమైన స్థలం, ఇది చాలా పవిత్రమైన స్థలము. అహరోను ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలాగా దేవుని సన్నిధానమునకు లేక కరుణాపీఠం మీద మేఘములో నేను కనపడతాను కనుక నీ సహోదరుని అహరోను చావకుండా ఉండాలంటే అతడు మందసము దగ్గరకి ఎల్లప్పుడూ రాకూడదని చెప్పమన్నాడు. మందసమునొద్దకు వెళ్ళాలంటే కొన్ని ప్రత్యేకమైన సమయాలు ఉన్నాయి. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 10వ వచనం, మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన
దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు పరిశుద్ధమైనది. చూడండి, అహరోను కూడా ఎప్పుడు వెళ్ళాలి? మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి మాత్రమే, ఎల్లప్పుడూ ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా మందసమును సమీపించడానికి వీలు లేదు. మందసం ఎంతో పవిత్రమైనది, మందసం ఎంతో ఘనమైనది. మందసమునొద్దకు అహరోను సంవత్సరమునకు ఒకసారి ఆ యొక్క ప్రజల పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తమును చేత పట్టుకుని ఆ రక్తము చేత అహరోను సంవత్సరమునకు ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి అహరోను వెళ్ళేటప్పుడు కూడా అతని యొక్క వస్త్రానికి చుట్టూ దట్టి కట్టి ఉండేది. దానికి మోత గంటలు ఉండేవి. ఆ గంటలు నిత్యము లోపల మోగుతూ ఉండాలి. ఆ గంటలు ఆగిపోతే ఆ సేవకుడిలో యాజకుడిలో ఏదైనా అపవిత్రత ఉంటే అతడు అతి పరిశుద్ధ స్థలములో అక్కడికక్కడే అతను చనిపోయేవాడు. మోత గంటలు మోగుట ఆగిపోగానే ఒకవేళ ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకురావడానికి కూడా ఎవరు కూడా లోపలికి ప్రవేశించడానికి అర్హత లేదు. అలాగున చనిపోయిన యాజకుడిని బయటకు తీసుకురావడానికి ఆ యొక్క చుట్టూ ఉన్న దట్టికి ఆ యొక్క గంటలకు ఒక తాడు కట్టేవారు. ఆ తాడుతో యాజకుడిని బయటకు లాగాలి. అంత పవిత్రమైనది దేవుని యొక్క మందసం. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుతాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారుడును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దోర్చవలెను. కనుక ఇక్కడ నుండి మీరు వరుసగా 4వ అధ్యాయం అంతా చదవండి. మందసం ఎంత పవిత్రమైనదో, మందసం యొక్క విధి విధానాలను దేవుడు మోషేకి ప్రత్యక్షపరుస్తున్న విధానం మనం చూస్తూ ఉంటాం. కనుక 4వ అధ్యాయములో చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మందసము అత్యంత పవిత్రమైనది. అలాగే మందసము మధ్య ఒక అడ్డతెర ఉన్నది. నిర్గమాకాండము 26వ అధ్యాయము 33వ వచనమును కూడా మనం చదువుదాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 33వ వచనం. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున మందిరం యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. అలాగైతే ఆలోచన చేసినట్లయితే మందసము చాలా పవిత్రమైనది. కనుక ఆ పరిశుద్ధ స్థలమును ఆ అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయటానికి ఒక అడ్డతెర వేయబడింది. ఆ అడ్డతెర లోపలికి అహరోను ఒక్కడే, అది కూడా సంవత్సరమునకు ఒకసారి మాత్రమే లోపలికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. పిల్లరా, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనమును మనము చదువుకున్నట్లయితే, ఇందాక చదివాం 3వ వచనం, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారముండెను. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేఖలతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. కనుక అతి పరిశుద్ధ స్థలమును వేరుపరుస్తూ ఒక అడ్డతెర ఉండేది. ఆ అడ్డతెర దాదాపుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు శరీరధారుడుగా వచ్చే వరకు కూడా అడ్డతెర అలాగుననే ఉన్నది. ఆ అడ్డతెర అలాగున ఉన్నంత కాలము కూడా ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. అంత మాత్రమే కాదు, మాటి మాటికి సంవత్సరమునకు ఒకసారి పాప పరిహారార్థ బలి జరుగుతూ ఉండేది. ఆ పాప పరిహారార్థ బలి రక్తమును ఆ మానవాళి ప్రజల పాప పరిహారార్థము కొరకై ఆ రక్తమును ప్రధాన యాజకుడు లోపలికి పట్టుకుని వెళుతూ ఉండేవాడు. 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రికలో, ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళుదురు. సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి
ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి, ఆ కింద వచనాల్లో మనం చూస్తే దీనిని బట్టి చూడండి, 8వ వచనం, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించుచున్నవి. 11వ వచనం, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చూడండి, కనుక మనము దేవుని యొక్క తన యొక్క రక్తము ద్వారా మార్కు సువార్తలో మనం చదువుతాం 15వ అధ్యాయము 38వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు దేవాలయములో ఉన్న ఆ అడ్డ తెర రెండుగా చినిగిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదివితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము ద్వారా తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. నిజమే, మొదటి దినాల్లో లేక పూర్వపు దినాల్లో ఇశ్రాయేలు దినాలలో ప్రత్యక్షపు గుడారములో లేక సొలొమోను దేవాలయములో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యి ఆయన మరణమయ్యే వరకు కూడా ఆ అడ్డతెర అలాగుననే ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములోనికి అందరికీ ప్రవేశము లేదు. అలాగైతే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనము పరిశుద్ధ స్థలములోనికి, అతి పరిశుద్ధ స్థలములోనికి మనము ధైర్యముతో ప్రవేశించుటకు దేవుడు అధికారమును ఇచ్చాడు. రక్షణ ఎంత గొప్ప భాగ్యమో, రక్షణ ఎంత విలువైనదో, రక్షణలో ఎంత ధన్యత ఉన్నదో ప్రియులారా, ఆ రక్షణను బట్టే దేవునికి మనం ఇప్పుడు వారసులమయ్యాం, ఆయన కుమారులమయ్యాం. ఆయన మన తండ్రి ఒకవేళ జ్యేష్ఠుడు లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడైతే మనమందరము ఆయన చిన్న తమ్ముళ్ళం. ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడుతున్న ఆయన సహోదరులం. తండ్రిని కుమారుని వలె మనము కూడా నాయన తండ్రి అని పిలిచే భాగ్యం మనకు దేవుడు అనుగ్రహించాడు. పేతురు రాసిన పత్రికలో పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, మనము చీకటిలో అపరాధముల చేత పాపముల చేత ఉన్న మనలను దేవుడు తన రక్తము చేత రక్షించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపగా ఇప్పుడు కనికరింపబడితిమి. కనుక ఇప్పుడు మనము దేవుని ప్రజలమయ్యాం. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప మనము ఇప్పుడు రాజులైన యాజక సమూహం. ఒకప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అహరోనుకు మాత్రమే అవకాశం ఉన్నది, ప్రధాన యాజకుడికి మాత్రమే అవకాశం ఉన్నది. అది కూడా సంవత్సరమునకు ఒకసారి మాత్రమే అవకాశం ఉన్నది. ఇప్పుడైతే ఎప్పుడైనాను ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు దగ్గరకు, ఆ ప్రభు సన్నిధానమునకు. చూడండి, ప్రభు చెప్పారు తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు కదా, ఆయనే దేవునికిని నరునికును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మనకు మధ్యవర్తి. ఇక మధ్యవర్తులు మనకి లేరు. మనము రాయబారులు లేక మన తరపున అక్కడికిక్కడికి రాయబారాలు చేయవలసిన మధ్యవర్తులు మనకి అవసరం లేదు. దేవుడు తన శరీరమును తెర ద్వారా దేవుని యొద్దకు వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకు కలుగజేశారు. ఇంకా ఆ విషయాన్ని ఎరగలేని చాలామంది అండి ఇంకా మా కొరకు వేడుకోండి, పేతురు గారు మా కొరకు వేడుకోండి, మరియమ్మ గారు మా కొరకు వేడుకోండి, సేవకులారా మా కొరకు వేడుకోండి అని ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ,
మన కొరకు మనము సూటిగా, ధైర్యముగా, స్పష్టంగా తండ్రితో మొర్ర పెట్టగలిగే భాగ్యం, తండ్రితో మాట్లాడగలిగే భాగ్యం, తండ్రితో కలుసుకొనగలిగే భాగ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శరీరం ద్వారా మనకి స్పష్టంగా, మనకి ధైర్యముగా అనుగ్రహించాడు. ఇప్పుడు మనము కూడా యాజకులుగా, రాజులైన యాజక సమూహంగా దేవుని దగ్గరకు స్వేచ్ఛగా వెళ్ళగలం, దేవునితో స్వేచ్ఛగా మాట్లాడగలం, దేవునితో స్వేచ్ఛగా మొర్రపెట్టే అవకాశం దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇదెంత గొప్ప భాగ్యమో. కనుక దేవుని మందసము మధ్య లేక అతి పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలమును వేరుపరిచే ఒక అడ్డ తెర ఉన్నది. అలాగుననే మందసమునకు ఉన్న బలము, శక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం, సర్వలోకనాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. మందసమును మోస్తూ ఉన్న యాజకుల కాళ్ళు కదండి, గట్లు మీదుగా పారుతున్న యోర్దాను నది, ఆ నదికి వారి యాజకుల కాళ్ళు తాకగానే పైనుంచి కిందకు పారుతున్న యోర్దాను ఒక డ్యాము కట్టినట్లుగా ఏకరాశిగా నిలబడిపోయిందంట. ఎంత గొప్ప అద్భుతమో! మందసమునకు అంత బలమున్నది, మందసమునకు అంత శక్తి ఉన్నది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా చూస్తే, మందసమును మోయిచున్న యాజకులు గొప్ప ప్రాకారము కలిగిన యెరికో పట్టణము చుట్టూ 7 సార్లు తిరుగుతూ వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని కొరకు కీర్తనలు పాడుతూ ప్రజలు కేకలు వేయగా యెరికో ప్రాకారాలు కూలిపోయాయి. గొప్ప విజయము, మొట్టమొదటి విజయము. ఇశ్రాయేలీల ప్రజలు కనాను దేశమును స్వతంత్రించుకునే క్రమంలో మొట్టమొదటి విజయము, గొప్ప విజయము, ప్రాకారాలు కలిగిన గొప్ప పట్టణమైన యెరికోను వారు స్వతంత్రించుకొనుట. కారణం ఏమిటనంటే మందసము యొక్క మహిమ, దేవుని యొక్క సహాయము ద్వారా వారు పొందుకున్నారు. పిల్లరా, మనము మందసమును కొరకు ధ్యానం చేస్తున్నాం. మందసము యొక్క రూపమును ధ్యానం చేశాం. అది ఒక దీర్ఘచతురస్రాకారములో కలిగిన ఒక పెట్టె, చెక్కతో తయారు చేయబడిన పెట్టె, పూర్తిగా మేలిమి బంగారముతో పొదగబడిన పెట్టె, పైన కరుణాపీఠము, కరుణాపీఠమునకు కెరూబులను ఉంచబడిన పెట్టెగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మందసం ఎంతో మహిమ కలిగినది. అది దేవుడు మనల్ని కలుసుకునే స్థలం, మనతో మాట్లాడే స్థలం, దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే స్థలంగా, దేవుడితో మనతో దేవుడు మాట్లాడే స్థలముగా మనము మందసమును ధ్యానం చేస్తున్నాం. మందసం ఎంతో పవిత్రమైనది. ప్రధాన యాజకుడు అహరోను కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వెళ్ళడానికి వీలులేనటువంటి అత్యంత పరిశుద్ధమైనది ఆ మందసం. మందసము పరిశుద్ధమైనది, పవిత్రమైనది కనుక ఆ పరిశుద్ధమైన మందసమునకు, పరిశుద్ధ స్థలమునకు, అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య అడ్డతెర ఉన్నట్లుగా మనం ధ్యానం చేస్తున్నాం. మందసం ఎంతో శక్తి కలిగినది, మందసం ఎంతో బలము కలిగినది. మందసం ద్వారా గొప్ప విజయాలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మందసం యొక్క విధి విధానాలను మనం ధ్యానం చేస్తే సంఖ్యాకాండము 4వ అధ్యాయములో మనం ఆ విషయాలను చూస్తాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 5వ వచనము నుండి మీరు దాదాపుగా ఆ అధ్యాయమంతా చదివితే మందసం యొక్క విధి విధానాలు అర్థమవుతాయి. 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దానిని మోయరావలెను. అయితే వారు చావకయున్నట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములలో కహాతీయుల భారం. ప్రత్యక్షపు గుడారములో అహరోను కుమారులు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రత్యక్షపు గుడారం వారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా దానిని వారు చక్కగా ప్యాక్ చేయాలి. బయటికి ఏమాత్రము మందసము కానీ ప్రత్యక్షపు గుడారంలో ఉండే ఏ వస్తువు బయటకు కనబడడానికి వీల్లేదు. సముద్రవత్సపు తోళ్లతో దాన్ని చక్కగా కప్పాలి. నీట్గా అహరోను కుమారులు ప్యాక్ చేయాలి. అంత మాత్రమే కాదు, కహాతీయులు, లేవీల సంతానములోనే కహాతీయులు దానిని మోయాలి. కనుక ఎవరెవరు ఎంతెంత బరువు మోయగలరో అంతంత బరువు వారికి ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా అహరోను యొక్క
కుమారులదే. 18వ అధ్యాయం సంఖ్యాకాండము 18వ అధ్యాయము 6వ వచనమును మనం చదివితే, ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వపు సేవ చేయవలెను. దయచేతనే మీకు మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. కనుక ఎంత గట్టిగా ఎంత స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. దయచేత కృపచేత అహరోనుకు అతని కుటుంబానికి లేవీయులకు యాజకత్వపు సేవను ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, వారు చావకయున్నట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు కూడా లోపలికి రాకూడదు. ఎంతసేపు అండి? రెప్పపాటు సేపైనా కూడా పరిశుద్ధ స్థలమును కానీ దేవుని మందసమును కానీ చూడకూడదు. కనుక మీకు అర్థం అవ్వాలి మందసం ఎంత పరిశుద్ధమైనదో, మందసం యొక్క విధి విధానాలు ఎటువంటివో. అలాగునే మందసం యొక్క చరిత్రను కూడా మనం ధ్యానం చేద్దాం. మందసము చరిత్ర ఇందాక మీకు టూకీగా తెలియజేశాను. నిర్గమకాండము 40వ అధ్యాయము 17వ వచనం. 40వ అధ్యాయము 17వ వచనం. 2వ సంవత్సరము 1వ నెల 1వ దినమున మందిరము నిలవబట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరము నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను. కనుక 2వ సంవత్సరము 1వ నెల 1వ దినము న్యూ ఇయర్ డే, నూతన సంవత్సర దినములో దేవుని యొక్క నిబంధన మందసం లేక మందిరము స్థాపించబడింది. 40వ అధ్యాయం 36వ వచనం. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు వారు ప్రయాణమైపోయేరి. ఇదే వారి యొక్క ప్రయాణ పద్ధతి. మేఘము పైకి వెళ్ళనీయడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము. కనుక 40 సంవత్సరాల ఇశ్రాయేలీల ప్రయాణంలో మేఘం ప్రత్యక్ష గుడారం పైన నిలిచి ఉంటే ఎన్ని దినాలుంటే అన్ని దినాలు అక్కడ విడిది చేసేవారు. మేఘం పైకి లేచి ప్రయాణం చేస్తే ఇశ్రాయేలీలు కూడా ఇవన్నీ సర్దుకొని ప్రయాణమై వెళ్ళేవారు. మళ్ళా మేఘం ఆగిన చోట ఆగేవారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క దారిలో మార్గము చూపిన నక్షత్రం వలె, జ్ఞానులకు మార్గం చూపిన నక్షత్రం వలె ఇశ్రాయేలీలకు దేవుని యొక్క మేఘము వారికి మార్గాన్ని చూపింది. ఇది వారి యొక్క ప్రయాణ క్రమం. అలాగున ప్రయాణం చేస్తూ 40 సంవత్సరాలు 2వ సంవత్సరం న్యూ ఇయర్ డేలో ఈ యొక్క మందసము ఏర్పాటు చేయబడింది. దాదాపు 38 సంవత్సరాలు మందసం ఇశ్రాయేలీలతో ప్రయాణం చేస్తూ వచ్చాయి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు యెహోషువ యొక్క నాయకత్వంలో కనానును స్వతంత్రించుకొనడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం అంతకాలం కూడా మందసము లేక షిలోహులో మందిరము స్థాపించబడల. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత, అంటే ఇశ్రాయేలీలు కనానును సంపూర్ణంగా స్వాధీనపరుచుకునే వరకు మందిరం నిర్మించబడల. ఒక చోట గుడారం వేయకుండా అలాగ అట్టిపెట్టుంచారు. మొత్తమంతా వారు స్వాధీనపరుచుకున్నాక షిలోహు అనే స్థలములో ప్రత్యక్షపు గుడారం వేయబడింది. అక్కడ దేవుని మందసాన్ని ఉంచారు. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం అనగా న్యాయాధిపతుల చరిత్ర 320 సంవత్సరాల చరిత్ర. న్యాయాధిపతుల దినాల్లో కూడా దేవుని నిబంధన మందసము షిలోహులోనే ఉన్నది. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం లేక 3వ వచనం చదివితే, ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతి యెహోవాను మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటకి పోవుచుండెను. అలాగైనట్లయితే న్యాయాధిపతుల కాలం తర్వాత సమూయేలు కాలంలో లేక ఏలీ కాలంలో కూడా నిబంధన మందసం ఎక్కడున్నది? షిలోహులోనే ఉన్నది. మీకు అర్థమవుతుందండి? 2వ సంవత్సరం 2వ నెల
ప్రత్యక్ష గుడారం వేయబడింది. 38 సంవత్సరాలు ప్రయాణంలో పాటు వారితో పాటు మందసం ప్రయాణం చేసింది. కనానుకు వారు చేరుకున్న తర్వాత ఒక చోట అట్టిపెట్టి ఉంచారు. వారు కనానును మొత్తం స్వాధీనపరుచుకున్న తర్వాత షిలోహులో మందిరం వేయబడింది. షిలోహులో దాదాపు 100 సంవత్సరాల పాటు దేవుని నిబంధన మందసం, దేవుని యొక్క ప్రత్యక్ష లేక దేవుని మందిరము షిలోహులోనే స్థిరంగా ఉన్నది. న్యాయాధిపతుల కాలం 320 సంవత్సరాలు, తర్వాత ఏలీ కాలం దాదాపు 90 సంవత్సరాలు, తర్వాత సమూయేలు కాలంలో కూడా దేవుని నిబంధన మందసము కొంతకాలం పాటు షిలోహులోనే ఉన్నది. అలాగైతే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనములో దేవుని నిబంధన మందసము పట్టబడిన సంగతిని మనం మొదటిసారిగా చూస్తాం. అనగా ఆ యొక్క అఫేకు లోయలో వారు యుద్ధంలో ఇశ్రాయేలీలు ఓడిపోగా దేవుని నిబంధన మందసము పట్టబడింది. పట్టబడిన నిబంధన మందసం సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీయుల దేశములో ఉన్నది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ చరిత్ర మీకు చాలా అవసరం. తర్వాతి పాఠం మీకు అర్థం కావాలంటే ఇదంతా మీరు వినాలనే మీకు ఖచ్చితంగా ఈ వచన భాగాలు కూడా చూపించి చెప్తున్నాను. ఓపికగా మీరు వినండి. మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో 7 నెలలు మందసం ఫిలిస్తీయుల దేశంలో ఉన్నది. ఆ తర్వాత మందసం ఫిలిస్తీయుల దేశంలో ఫిలిస్తీయులు ఉంచుకోలేక వారు భయంకరంగా శ్రమలు పెట్టబడ్డప్పుడు మందసాన్ని తిరిగి వారు పంపించారు. తిరిగి పంపించినప్పుడు బెత్షెమెషు వారు ఈ నిబంధన మందసాన్ని సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే 7వ అధ్యాయం 2వ వచనం, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చూసారా? కనుక నిబంధన మందసం ఫిలిస్తీయుల దేశములో నుండి అబీనాదాబు ఇంటికి చేర్చబడింది. అబీనాదాబు ఇంట దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఉంచబడింది. అబీనాదాబు ఇంటి నుండి ఒబేదెదోము ఇంటికి చేర్చబడింది. ఒబేదెదోము ఇంటి నుండి యెరూషలేము పట్టణానికి చేర్చబడింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 15వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూస్తాం, దావీదు తన పట్టణమందు ఆ యొక్క ప్రత్యేకమైన గుడారాన్ని ఏర్పరిచాడు. అందులో ప్రత్యేకమైన స్థలమును ఏర్పరిచి దేవుని నిబంధన మందసాన్ని ఆ యొక్క స్థలంలో ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ స్థలంలో ఉంచబడిన దేవుని నిబంధన మందసం దాదాపుగా 30-40 సంవత్సరాల తర్వాత సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని కొరకు ఒక మహామందిరాన్ని నిర్మించిన తర్వాత దావీదు యొక్క పట్టణంలో ఉంచబడిన ఈ నిబంధన మందసము తర్వాత సొలొమోను దేవుని యొక్క మందిరములో, అనగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథము 5వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, 5వ అధ్యాయము 2వ వచనంలో తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకుని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను, ఇశ్రాయేలీల వంశములకు అధికారులను, గోత్రముల పెద్దలనందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెలను పండుగ జరుగు కాలమున ఇశ్రాయేలీలందరూ రాజునొద్దకు వచ్చారు. కనుక సొలొమోను రాజు దావీదు పట్టణంలో నుండి సియోను పురము నుండి మందసమును యెహోవా మందిరములోనికి చేర్చాడు. యెహోవా మందిరములోనికి చేర్చినప్పుడు 14వ వచనం, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండను. యెహోవా తేజస్సుతో యెహోవా దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయేది. అంత మహిమ, అంత తేజస్సు యెహోవా మందిరమును నిండుకున్నది. అలాగున సొలొమోను కట్టిన దేవాలయములో దాదాపు 100 సంవత్సరాలు, అనగా సొలొమోను అనగా ఐక్యరాజుల కాలంలోనూ అలాగే విభాగించబడిన రాజుల కాలంలో కూడా దేవుని యొక్క నిబంధన మందసము సొలొమోను కట్టిన దేవాలయములోనే ఉన్నది. మనము దేవుని యొక్క నిబంధన మందసము యొక్క ఆఖరి చరిత్ర దినవృత్తాంతముల 2వ గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తాం. అనగా యోషియా రాజు యొక్క పరిపాలన, దావీదు వంశీకుడు యూదా రాజు అయిన యోషియా పరిపాలనలో, అనగా యూదా రాజులు 20 మంది యూదా రాజులలో 16వ రాజు అయిన యూదా రాజు అయిన యోషియా పరిపాలనలో గొప్ప విందు, గొప్ప పస్కా పండుగ. ఎంత గొప్ప పస్కా పండుగ అంటే
ఆ వచనాలను చదవడానికి సమయం లేదు కాబట్టి నేను చదవట్లా. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదవండి. అసలు అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ అంత గొప్ప పస్కా పండుగ మరెన్నడూ జరగనంతగా యోషియా రాజు గొప్ప పస్కా పండుగను జరిపించాడట. 16వ రాజు. ఆ పస్కా పండుగ జరిగిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత, అనగా 20వ రాజు అయిన యెహోయాకీను, చూడండి దినవృత్తాంతముల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయములో 11వ వచనం, సిద్కియా యొక్క పరిపాలనలో 18వ వచనములో బబులోను రాజైన నెబుకద్నెజరు 18వ వచనములో పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనేమి, రాజుల నిధులలోనేమి, అధిపతుల నిధులలోనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకుని దొరికిందంతా పట్టుకెళ్ళిపోయాడు, మిగిలినంతా కాల్చివేశాడు. కనుక మందసపు చరిత్ర దేవుని యొక్క గ్రంథములో ఇక మనకు తర్వాత కనపడదు. కనుక అనగా ఇశ్రాయేలీలు చెరలోనికి, బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మందసము కనుమరుగైనట్లుగా మనం చూస్తాం. మందసమును దేవుని గ్రంథములో మరలా మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. ప్రియులారా, ఇప్పుడు మనకు మందసము కనబట్ల. అయితే మందసమును మరలా మనం తర్వాత చూస్తాం. ఎక్కడ చూస్తాం? పరలోక పట్టణములో దేవుని యొక్క ఆలయములో మహా తేజస్సుతో దేవుని యొక్క ఆలయములో దేవుని మందసమును మరలా మనము చూడబోతూ ఉన్నాం. అలాగైనట్లయితే కొన్ని చరిత్ర ప్రకారం దేవుని మందసము, ఒకవేళ దేవుని మందసమును ఉపకరణములన్నీ పట్టుకెళ్ళాడు, కానీ దేవుని మందసమును నెబుకద్నెజరు పట్టుకెళ్ళాడో లేదో తెలియదు. ఈ యొక్క వాక్య ధ్యానాల కొరకు ఆ ఒక్క విషయంలోనే ఒక రోజంతా నేను ధ్యానం చేసినప్పుడు అపోక్రిఫా గ్రంథాలని, బైబిల్లో ప్రామాణిక గ్రంథాలుగా 66 గ్రంథాలు ఉన్నాయి, అప్రామాణిక గ్రంథాలని 14 గ్రంథాలు వేరే గ్రంథాలు ఉన్నాయి. అందులో 2వ మక్కబీయుల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఈ విషయాన్ని రాజారావు గారు కూడా ఈ యొక్క నిర్గమాకాండ చరిత్రలో రాస్తూ ఆయన కూడా ఉటంకిస్తూ వచ్చారు. ఏమిటనంటే, నిబంధన మందసమును నెబుకద్నెజరు దేవుని ఆలయమును లేక అందులో ఉన్న ఉపకరణములన్నిటినీ కాల్చివేయక మునుపు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుని మందసము ఒకానొక గుహలో దాచబడి భద్రము చేయబడిందని చరిత్రకారులు లేక మక్కబీయుల గ్రంథములో చక్కగా చాలా వివరంగా ఆ వచనాలను కూడా రాయబడి ఉంది. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి 2వ మక్కబీయుల గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనమని మీరు టైప్ చేస్తే ఆ వచన భాగాలు ఇర్మియా దేవుని నిబంధన మందసాన్ని దాయటం అనేది మనకు కనపడుతుంది. పిల్లరా, అలాగైనట్లయితే మందసం ఎంతో మహిమ కలిగినది, మందసం ఎంతో గొప్పది, మందసం ఎంతో పవిత్రమైనది. మందసపు విధి విధానాలను ధ్యానం చేశాం, మందసపు చరిత్రను ధ్యానం చేశాం, మందసం యొక్క భవిష్యత్తును కూడా మనం ధ్యానం చేశాం. భవిష్యత్ కాలంలో దేవుని నిబంధన మందసము మనము ప్రత్యక్షంగా చూడబోతున్నాం. అటువంటి శ్రేష్టమైన మహిమ కలిగిన పరిశుద్ధమైన మందిరం ఓబేదేదేమో చేర్చుకున్నాడు, తన ఇంటిలో ఉంచుకున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక అటువంటి దేవుని నిబంధన మందసం అనగా మన ప్రభువే, మందసం అనగా దేవుని ఆలయమే, మందసం అనగా ఆశీర్వాదాలకు ముంగుర్తు. కనుక అటువంటి దేవుని మందసమును మనము కూడా మన గృహాలలో ప్రతిష్ఠించుకుందాం, ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. ధ్యానపూర్వకంగా రేపటి దినమున తిరిగి రండి. ఇదే అధ్యాయాలను తిరిగి మనము మరింత వివరంగా ధ్యానం చేయడానికి దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభువా. మీ మందసం యొక్క క్లుప్త వివరణను మేము ధ్యానం చేయగలిగాం. మీరు చేసిన సహాయం కొరకే వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరచమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.